ఇక మాకు ఇంత మబ్బులా పోవాల్సి వస్తుంది అనుకోలేము. హలో గాయ్స్, అందరికీ తెలుసుగా ఎవరో మేము. ఇట్లా ముసుగు కట్టుకున్న మొత్తం దొంగ లెక్కున్నాం కదా, ఎవరు అనుకోరు, నేనే అది. ఇక పొద్దున చూడండి ఏం చేస్తాం, రోడ్ల మీద పడ్డాము. ఏం చేయాలి, వద్దురా రాజుగా అంటే పూలకు హైదరాబాద్ పోదాం అన్నాడు. అట్లా వచ్చిన పార్క్ చూసినాం, బయటికి వెళ్ళి లోపల కొంచెం టైం లేదని చెప్పేసి ఇక ఏం చేయాలి, పోతూనే ఉన్నాము. ఏడదాకా పోవాలంటే ఆడదాకా పోతూనే ఉన్నాము. ఇక మొత్తం బిల్డింగ్లే కాలబడ్డాయి, ఏరుకు వచ్చిన ఏరగాలనేమో. అందుకే రాజధానికి ప్యాంపర్ వేసుకొని తీసుకుపోతున్నా మావోనికి. ఇక నాశనం ఏడ చూసిన బండ్ల సప్పుళ్ళు, ఆటోల సప్పుళ్ళు, ఏందో సో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గంగారాం బాయ్స్. ఇక నేను రాజుగాడు అయితే ఈరోజు గుడి మల్కాపూర్ పూలకైతే వచ్చినాము. ఇక మార్కెట్ అయితే చూపిస్తా ఎట్లుంటుందో చూడండి, ఓకేనా. ఇక ఈ మార్కెట్లో పువ్వులు దొరుకుతాయి అన్నమాట. గుడి మల్కాపూర్ ఇది. ఏడ చూసినా నీకు పువ్వులే కనబడతాయి, పువ్వులు కనిపిస్తాయి, అన్నీ కనబడతాయి చూడటానికి. పువ్వులు ఈడికి రండి, ఆ షాప్కి రండి, మా షాప్కి రండి, ఆడుకోకండి ఈడుకోకండి అంటారు, మా షాప్కి రండి అంటారు. ఇక్కడ మొత్తం ఎట్లుంటుంది అంటే ఎవరి మీద చేసిన 10 మంది దొరుకుతారు. చాలా డేంజర్ ఉంటుంది కత్తి. ఇక్కడ చూసుకుంటూ ఉండాలి. నేను తీసుమార్కాన్ని, నేను పైల్మాన్ని అంటే నడవదు ఇక్కడ. అది మీ ఊరు కొనవాడికి నడుస్తుంది అట్లా, అంతే మరి. లేకపోతే ఎక్కువసారి చేసిరనుకో ఈపులు వలుగుతాయి. ఇక మనమైతే బ్యాగ్ ఇంటకి వేసుకొని పోబడుతుంది. ఇక చాలా ఇంటికి బయలుదేరుతున్నాము. ఇక ఇంటికి అయితే వచ్చేసినాము. ఆటోలో సామాన్ అయితే నూకి వాడేసినాము. హల్దీ ఆర్డర్ ఉందన్నమాట. హల్దీ మొత్తం తిప్పాలి హల్దీ ఆర్డర్ కోసము. మీదికి వెళ్ళి ట్రైన్ పోబట్టే కింద ట్రాక్టర్ అడ్డం వచ్చేవాడిని కారంకి మేము వెంటకి తీయబడితే. ఇక మళ్ళీ కాకా వద్దంటే మీద వండి నాకు పుసుకొని ఎత్తి తాకింది అనుకో పోతాడు ఇక వాడు గడ్డకు. చెప్తున్నాను సడన్గా చూడాలంటే వాడిని ఇష్టం వాడు చేసుకొని. కానీ ఇక లాస్ట్కి అయితే సెటప్ మీదకి అయితే వచ్చేసినాము. ఇక సెటప్ వేయాలన్నమాట మనము. బట్ట అయితే కొట్టేసినాము దించేసి. ఇంకా మా రాజుగాడు పువ్వులు అయితే కొట్టబట్టే ఇట్లా వేసినాం సెటప్. ఇది వేసినాక వాళ్ళు ఏమన్నారు, చిన్నగా అయింది బ్యాక్గ్రౌండ్ పెంచాలంటే. మళ్ళీ కథ మొదలుకొచ్చారు అని మళ్ళీ ఏం చేసినాం, ఇక సరే అని చెప్పేసి మీద భీమ్ దించినాం. మీద భీమ్ దించి బ్యాక్గ్రౌండ్లో సెటప్ మొత్తం పెద్దగా చేసి అది చూపిస్తాము. ఫైనల్గా చూపిస్తుంది. ఇక మావాడైతే పూలతో కూర్చోవచ్చే. ఇక మొత్తం అయిపోయినాక వాళ్ళు ఏమన్నారు, అట్లా వద్దన్న అంటే ఇట్లా చేసినాం. ఇక లాస్ట్ ఏం చేసాం, కొన్ని జాగ్రత్తలు తగులుతారు. ఇక సరే మరి రైట్, మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోతోని. బాయ్ బాయ్.